హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనోహర్ అన్న ఒక ఆయన 4th క్లాస్ చదువుతున్న తన కూతుర్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే ఇంకా రాలేదు ఏంటో అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా పరిగెత్తుకుంటూ పక్క గదిలో ఉన్న వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గుతూ ఈ పాపను చూసి సంతోషంగా దగ్గరికి తీసుకుంటాం. ఆ పాప ఆయన దగ్గరికి వెళ్ళి తాతయ్య వచ్చేసా అని చెప్పి కౌగిలించుకుంటే, రారా నాన్న నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఇంకా ఎప్పుడు వస్తావా అని చెప్పి అనటం. వెంటనే ఆ పాప వాళ్ళ అమ్మ, ఆవిడ పేరు రాధ, ఆ పాపని రెక్కబట్టుకొని లాక్కొని, ఎన్నిసార్లు చెప్పానే నీకు ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పానా? వచ్చినమ్మటే అక్కడికి వెళ్ళి కావులించుకుంటే జబ్బులు వస్తాయని చెప్పానా నీకు? అయినా మావయ్య గారు మీకైనా కొంచెం బుద్ధి ఉండాలి కదా, ఇంత వయసు వచ్చింది పిల్లకి, మీరు దగ్గుతున్నారు, రకరకాల జబ్బులు ఉన్నాయి, ఆ చిన్నపిల్లకి అంటుకుంటే గనక ఆ రోగాలతో ఆ పిల్ల కూడా చచ్చిపోవాలన్నా మీరంటే రేపో మాపో చచ్చిపోయేలాగా ఉన్నారు, మీతో పాటు పిల్లని కూడా తీసుకెళ్ళిపోదామనా అని చెప్పి ఇసురుగా లాక్కెళ్ళిపోవటం. ఆ మాటలు వింటున్న వాళ్ళ అబ్బాయి మనోహర్ గారు ఏమీ అనలేక, ఎందుకు చిన్నదానికి అలాగా చచ్చిపోతావయ్యి అంటే మీకు తెలియదు, ఊరుకోండి, మీ నాన్న మీకు ఎంత అంటే ఇష్టమో నా పిల్లంటే నాకు అంత ఇష్టం, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే దీనికి బుద్ధి ఉండట్లేదు, ఆయనకి బుద్ధి ఉండట్లేదు, కనీసం చెప్పుదామన్న జ్ఞానం మీకు కూడా ఉండట్లేదు అనేటప్పటికీ ఆయన కామ్గా పక్కకి వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళేపు ఆ పెద్ద ఆయన పేరు గోపాలరావు గారు ఏం పట్టించుకోరు. ఎందుకంటే ఈరోజు ఫస్ట్ కాదు, ఆ ఇంట్లో తన భార్య చనిపోయిన కాడ నుంచి ఆ ఇంట్లోనే ఉంటున్న మొదటి రోజు నుంచి ఇవన్నీ కామనే. అందుకనే ఏమేం పట్టించుకోకుండా, ఎరా మనోహర్ అనిపిస్తాడు, డాడీ నానా చెప్పండి అని. ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాను కదరా, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి కావాలని తీసుకొచ్చావా అని అడుగుతాడు. నానా అది దొరకట్లేదు నాన్న, ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, అందుకోసమని వేరేది తీసుకొస్తేనేమో మీరేమో అదే కావాలంటారు. ఇదిగో ఈరోజు కూడా మన హేమతో పంపించాను కదా, వాళ్ళ మనవరాలి పేరు, మీకు ఇవ్వలేదా అంటే, ఇదిగోరా ఇదేదో బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది అంటే అదే తీసుకొచ్చారంటే, ఇదైతే నాకు వద్దురా అని చెప్పి పక్కన పెడితే, ఏంటి నాన్న మీరు కూడా చిన్నపిల్లలాగా ఈ వయసులో అర్థం చేసుకోవాలి కదా, నేను ఎక్కడెక్కడో తిరిగి ఇవన్నీ ఇల్లు మీరు చెప్పినదే కావాలంటే నేను ఎక్కడ ఎత్తుకను తీసుకురాను, మరీ చాదస్తం ఎక్కువైపోతుంది మీరు పెద్ద అయ్యే కొద్దిగా అనేటప్పటికి అప్పుడు కొంచెం కలుపుకోమంటది ఆయనకి. సరే ఏం మాట్లాడు, కామ్గా అయిపోయిన తర్వాత భోజనం అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటే యథావిధికి వీళ్ళ పాప మళ్ళీ ఆయన దగ్గరికి రావటం, కొంచెంసేపు వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్పుతాం, వాళ్ళ తాతగారితో కబుర్లు చెప్పుతూ ఉండగా ఒక పాత ప్లేట్లో కొంచెం అన్నము కూర వేసి తీసుకొచ్చి అక్కడ అలా పట్టేసి వెళ్ళిపోద్ది వాళ్ళ కోడలు గారు. అప్పుడు ఈ పాప అడుగుద్ది, తాతయ్య మేము తినే ప్లేట్లు చాలా నీట్గా కడుగుద్ది అమ్మ, మరి ఇదేంటి ఇలాగా చొట్టలు పడిపోయి బొక్కలు పడిపోయి ఉంది, మరి మీరు కొత్త దుమ్మని చెప్పి అడగలేదా అంటే, ఇదే ఎక్కువ అమ్మా, నాకు ఇలా పెడుతున్నందుకు నేను సంతోషించాలమ్మా, ఇలా కూడా ఎవరు పెట్టరు కదా, అందు గురించి భోజనం పెట్టిన వాళ్ళు మనం ఏం అనకూడదంటే, ఏమో తాతయ్య మీరేంటో అంటారు కానీ నాకేం అర్థం కాలేదు, అయినా నాకేం నచ్చలేదు మీరు ఈ ప్లేట్లో తింటూ అంటే, పర్వాలేదమ్మా అనేటప్పటికీ సరే అని చెప్పి గబగబా ప్లేట్ భోజనం చేస్తాడు. కనీసం మధ్యలో ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా తింటారా, పెరుగు కావాలా, అలాంటివి ఏమీ లేవు, తింటాం అక్కడికి వెళ్ళి పక్కకి వెళ్ళి చేయగొడుకుంటాడు, ఆ ప్లేట్ అక్కడే ఉంటుంది, తీసారో లేదు తర్వాత సంగతి. ఇక ఇది రొటీన్గా జరుగుతూ ఉన్నది కొన్ని సంవత్సరాల నుంచి. ఒకరోజు హాలిడే వస్తుంది, హాలిడే వచ్చిన తర్వాత వాళ్ళ మనోహర్ గారి మిస్సెస్ వాళ్ళ ఇంటి పక్షన
ఏదో లేడీస్ ఫంక్షన్ ఒకటి ఉంటే సెలవు వచ్చింది కదా అని చెప్పి పాపని ఇంటి దగ్గర ఉంచి ఆ ఫంక్షన్కి వెళ్ళద్ది. ఈ పాప హ్యాపీగా వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచి ఆయనతో చక్కగా మాట్లాడుతూ, తాతయ్య ఎల్లుండు మా స్కూల్లో కథలు రాయమని, పోటీలు రాయమని చెప్పి మా అందరినీ రాయమన్నారు. ఎవరి కథ బాగా రాస్తే వాళ్ళకి మంచి ప్రైజ్ ఇస్తారంట. నాకు ఒక కథ చెప్పవా అంటే, ఎందుకు చెప్పనరా చెప్తల్లి, నీకోసమే మంచి కథ చెప్తాను అంటే, ఏ కథ చెప్తావు అంటే, నీకు వేరే కథలేం చెప్పక్కర్లేదురా, మీ డాడీ కథ చెప్తేనే బ్రహ్మాండంగా ఉంటుందిరా అంటే, అయితే చెప్తాతయ్య అడుగుతాను. చెప్తాను రాసుకో అంటాడు. మరి కథకి ఏ పేరు పెట్టమంటావు అని అంటాడు. తల్లిదండ్రుల త్యాగం మర్చిపోతే నీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకో. ఏంటి తాతయ్య మళ్ళీ చెప్పండి అంటది. తల్లిదండ్రుల బాధ్యతని మర్చిపోతే, నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటే నీ తల్లిదండ్రుల యొక్క త్యాగం ఏంటో గుర్తుకొస్తారు అని ఆయన వివరంగా చెప్తే ఆ పాప హెడ్డింగ్ పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత అప్పుడు చెప్తారు, అప్పుడే నాకు ఉద్యోగం వచ్చిందిరా నాన్న, ఉద్యోగం వచ్చిన కొత్తలో మీ డాడీ పుట్టారు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడిని చాలా ఎత్తుకుంటాం అలవాటు. ఆ రోజు మాకు ఒక ఇన్స్పెక్షన్కి వస్తున్నారని చెప్పి తొందరగా వచ్చేయాలని చెప్పారు అందరూ. సరే నేను తొందరగా బయలుదేరి వెళ్ళేటప్పుడు మీ డాడీని ఎత్తుకొని ముద్దు పెట్టుకునేటప్పటికి నా బట్టల మీద టాయిలెట్ బాత్రూమ్ కూడా వెళ్ళిపోయారంటే చిచి అంటుంది. చిచి ఏంట్రా నాన్న, చిన్నపిల్లలప్పుడు ఏమి తెలియదు కదరా, అదే చేస్తారంటే, మరి డాడీని కొట్టారా మీరు అంటది. ఎప్పుడు కొట్టలేదురా, అప్పుడు కూడా కొట్టలేదు, దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మీ అమ్మమ్మకి మీ నాన్నమ్మకి ఇచ్చి శుభ్రం చేయని చెప్పి నేను లోపలికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకొని స్నానం చేసి వెళ్ళాను. అప్పుడు ఆ ఇన్స్పెక్షన్ టైంలో కూడా నువ్వు లేట్కి వచ్చావని చెప్పి నన్ను ఆఫీసులో వాళ్ళందరూ తిట్టారురా. అయ్యో డాడీని మరి వచ్చిన తర్వాత మీరు తిట్టకపోయారా డాడీ, తాతయ్య ఎందుకని అలా చేశారు అని అంటే, చిన్నప్పుడు ఎవరైనా అలాగే చేస్తారా నాన్న, అలాగే పెద్ద అయిపోయిన తర్వాత అలాగే చిన్నపిల్లలాగా చేస్తారా నాన్న అనేటప్పటికి, సరే తాతయ్య ఇంకా చెప్పండి. ఇంకొకసారి కొంచెం పెద్దోడైన తర్వాత మీ డాడీని స్కూల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్ళానురా. తీసుకెళ్తే 4 నెలలు నన్ను మీ నానమ్మని నిద్రాహారం లేకుండా చేశాడు. ఎందుకనంటే స్కూల్కి వెళ్ళటం, ఏడవటం. ఎందుకనంటే మేము తీసుకొచ్చి ఆ స్కూల్ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామేమో, మళ్ళా మేము రావేమో నన్ను బెంగ పెట్టుకొని మా చెయ్యి పట్టుకొని నన్ను మళ్ళా వచ్చి తీసుకెళ్తారా అని అడిగేవాడు. మేము తప్పనిసరిగా తీసుకెళ్తామని చెప్పినా ఏడవకపోతే అక్కడే కూర్చునేవాళ్ళం, సెలవు పెట్టేవాళ్ళం. ఆడ అలవాటు అయ్యే వరకు, వాడంతటా వాడు చక్కగా క్లాస్ రూమ్కి వెళ్ళేంత వరకు వాడు ఆఫీస్కి వెళ్ళినా వాడు ఉన్నాడు ఏడుస్తున్నాడు అని తల్లడిల్లిపోతా ఉండేవాళ్ళం రా. అలాగే అదే వయసులో ఒకరోజు చిన్నప్పుడు మీ డాడీకి ఆయాసం వచ్చేది, ఆస్మా అంటారు దాన్ని. అలా వచ్చినప్పుడు రాత్రులు నిద్ర ఉండేది కాదు. ఆ నిద్రలో వాడిని పట్టుకొని ఎత్తుకొని ఆయాసపడుతూ ఉండేది మీ నానమ్మ. హాస్పిటల్కి తీసుకెళ్ళినా డాక్టర్లు కొంచెం పెద్ద వయసు వచ్చే వరకు ఇది తప్పదండి, దీనివల్ల ఏమీ అవ్వదు అని చెప్తే అయినా మేము భరించలేక తట్టుకోలేక ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి ఆ మందులు వాడి ఈ మందులు వాడి వాడిని గుండెల మీద ఎత్తుకునే వాళ్ళంటే, చిచ్చి మరి ఆయాసం అవుతుంది, దగ్గేవాళ్ళ ఉమ్ములు ఊసేవాళ్ళ అంటే, అన్నీ మా మీదే ఊసేవాడరా మీ డాడీ అంటే, మరి ఇప్పుడు నాన్నమ్మ కొట్టలేదా, ఉమ్ములు ఇస్తే మరి ఇప్పుడు మా అమ్మ తిడుతుంది కదా, నీకు దగ్గు వస్తుంటే ఎందుకు వెళ్తావు, మీ రోగాలన్నీ అంటుకుంటాయి
డ్రామాకి అని ఇప్పుడు మా మమ్మీ తిడుతుంది కదా మిమ్మల్ని, అప్పుడు నానమ్మ మరి మిమ్మల్ని డాడీని తిట్టలేదా అంటే, చిన్నపిల్లలు కదా నాన్న, మీకేం తెలియదు కదరా, అందుకోసమని మాకేమవుద్దురా, మీరు సుఖంగా ఉండటమే కావాలని చెప్పి అలాగే ఎత్తుకొని పెంచావురా. అలాగే మీ డాడీ పెద్దవాడు అయిన తర్వాత అలా అలా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఉద్యోగం రావట్లేదని రోజు దిగులుగా వచ్చి, నాన్న నాకేంటో బాధగా ఉంది నాన్న, నాకు ఇంకా ఉద్యోగం రాదేమో నాన్న అని బెంగ పెట్టుకుంటూ ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటండి మీ వాడికి ఇంకా పెళ్లి చేయరా, పెద్దోడైపోతున్నాడు కదా అని అంటే, చూస్తున్నాను వచ్చినాయి, మొన్న మేమే రెండు నచ్చలేదని అబద్ధం చెప్పేవాడిని. ఇక నేను ఒకటే అనుకున్నాను, పెళ్లి సంబంధం చూస్తుంటే అబ్బాయికి ఉద్యోగం ఉందా అని అడుగుతున్నారు, వీడికి చూస్తే ఉద్యోగం లేదు, ఇలాగా అయిపోతే గనక నా కొడుకు జీవితం అన్యాయం అయిపోద్దని నాకు సర్వీస్ ఉండంగానే వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేసి నా ఉద్యోగాన్ని నా కొడుక్కి వేపించాను రా. అందరికి మీరు ఉద్యోగం అనేస్తే మరి డబ్బులు ఎలా వచ్చినాయి తాతయ్య అని అడిగితే, మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు రా, డాడీ కూడా పెళ్లి చేసుకున్న వరకు మమ్మల్ని అందరినీ చక్కగా చూసుకున్నవాడు రా అంటే, పెళ్లి చేసుకున్న తర్వాత చూడలేదా తాతయ్య అంటే, ఎందుకు చూడలేదురా, చూస్తున్నాడు కదా, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను కదా నేనంటే, అలాగా పెళ్ళయిన తర్వాత మరి మీరు ఎందుకని, మరి నానమ్మ ఏమైందంటే, నానమ్మ నేను చాలా కాలం కలిసి ఉన్నాంరా, డాడీకి పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ ఊర్లో ఈ ఊర్లోని ట్రాన్స్ఫర్లు అయ్యి తిరుగుతూ ఉండేవాళ్ళు. మేము కూడా వాళ్ళు ఎక్కడున్నా సరే నెలకు ఒకసారి తప్పనిసరిగా వెళ్ళి వాడు చూడకుండా ఉండలేకపోతున్నామని వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఏమైందో తెలియదురా, అర్ధరాత్రి నన్ను అన్యాయంగా వదిలేసి హార్ట్అటాక్ వచ్చి మీ నాన్నమ్మ చనిపోయి నన్ను ఒంటరివాడిని చేసేసిందిరా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను పడుకునేటప్పుడు ఒక్కటే ప్రార్థన, ఒకే ఒక్క మాట, నేను మంచం మీద పడి వేరే వాళ్ళు నన్ను అసహించుకుంటూ నాకు పనులు చేసే స్థితి రాకోకుండా చంపే దేవుడా అని చెప్పి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ దేవుడికి కూడా నేనంటే జాలి లేదేమో, ఈ రోజుకి ఇంకా నాకు చావు అనేది ఇవ్వలేదురా అనేటప్పటికి, అదేంటి తాతయ్య అలాగంటారు, చచ్చిపోతారంటారేంటి, మీరు చచ్చిపోతే నేను ఉండలేను తాతయ్య అని ఏడుతుంటే, ఊరికే అన్నాను లేరా, ఏం బాధపడమాకరా అనేటప్పటికి వెంటనే, మరి నాన్నమ్మ చనిపోయిన తర్వాత డాడీని తీసుకొచ్చేవాళ్ళు కదా, డాడీ నేను షికార్కి తీసుకెళ్ళేవాళ్ళు అంటే, ఎక్కడ కుదురుద్దురా, నేను పెద్దోడిని అయిపోవని, డాడీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీ మమ్మీ డాడీ బయటకు వెళ్ళేవాళ్ళు, నేను ఇంటికి ఎవరన్నా వస్తే వాళ్ళు చెప్పడానికి, ఇంటికి ఎవరన్నా రాకోకుండా నేను అలాగే బయట కుర్చీలో కూర్చోబెట్టేవాళ్ళు, అక్కడే కూర్చొని ఉండేవాడిని, వచ్చిన తర్వాత నాకు భోజనం పెట్టేవాళ్ళురా, అదే తిని అలాగే ఉంటున్నాను అనేటప్పటికి, మరి మీకు ఎప్పటికి బయటికి వెళ్ళాలని అనిపించలేదా తాతయ్య అంటే, అనేక సార్లు అనిపించిందిరా, కానీ నేను నడిచి వెళ్ళలేను అంత దూరం, ఒకవేళ వెళ్దామన్నా ఎక్కడికన్నా వెళ్తే ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఏదన్నా గుద్దినా నేను మంచం మీద పడిపోతానేమో, ఈ కాళ్ళు చేతులు కూడా పని చేయకపోతే ఇంకా నరకం చూస్తానేమోనని చెప్పి నా ఆశలు నా కోరికలన్నీ మిగిల్చేసుకొని ఈ గదే నా స్వర్గంలాగా చూసుకుంటూ ఉండిపోయానురా అని చెప్తా ఉండేటప్పటికి, అప్పుడు వరకు ఆ పాప ఎన్ని వింటూ ఉన్న ఆ పాపకి ఒకేసారి స్టోరీ ఆపేసి ఏడ్చడం మొదలు పెడుద్ది. తాతయ్య నేను ఏదైనా కావాలంటే డాడీ వెంటనే అన్ని తీసుకొచ్చేస్తా ఉంటారు, మరి మీరు ఎప్పుడన్నా డాడీకి ఏమైనా తీసుకొచ్చారంటే, ఎందుకు తీసుకురాలేదురా, మీ డాడీకి ఒక చాక్లెట్ అంటే చాలా ఇష్టంరా, రోజు నేను ఆ చాక్లెట్ కోసం డాడీ ఎదురు చూస్తారని తెలుసు, ఒకరోజు పెద్ద వర్షం వస్తుంది, వర్షం వస్తున్న హడావుడిలో నేను ఎదరికెళ్ళిన తర్వాత తీసుకుందామని మర్చిపోయి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత డాడీ చాక్లెట్ ఏది అని అడిగారు మీ డాడీ.
అడిగితే అరే మర్చిపోయాను రా నాన్న రేపు తీసుకొస్తానంటే కింద పడి ఏడ్చేసి నానా రాద్ధాంతం చేస్తే ఆ వర్షంలో ఆ తుఫాన్ గాలిలో కూడా మళ్ళా నేను వెనక్కి వెళ్ళి ఆ షాపుని కట్టేస్తున్న ఆ షాపుని తెరిపించి కరెంట్ లేదని బతిమిలాడి 2 చాక్లెట్లు తీసుకొని అదే వర్షంలో వస్తే మీ నానమ్మ అంది ఏమండి వర్షంలో వెళ్ళటం ఎందుకు అని అంది. నోరు మూసుకో నువ్వు, వాడు అడిగాడు రోజు తీసుకొచ్చేవాడిని మర్చిపోయాను కాబట్టి నాకు ఈ పనిష్మెంట్ ఉండాల్సిందే, మళ్ళొక్కసారి మర్చిపోను ఇలా గనక వర్షంలో తడిచి వెళ్తే అని చెప్పి తీసుకొచ్చాను అనేటప్పటికి ఆ పాప అలాగే నిశ్చేష్టురాలైపోయి అలాగే ఇంటూ ఉండేటప్పటికి తలుపు పక్కనే ఇదంతా వింటున్న వాళ్ళ కొడుకు మనోహర్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే అంత గారాభంగా పెంచానని ఆ తండ్రి చెప్పిన మాటల కంటే ఒకసారి తన బాల్యాన్ని గుర్తు తెచ్చిన వాళ్ళ నాన్న, ఆ బాల్యంలో తనకి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేసిన త్యాగం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవన్నీ తెలుసుకొని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో అని తెలుసుకొని సంతోషపడాల్సింది పోయి ఎందుకు ఏడుస్తున్నాడంటే ఇక్కడ నా ఇంట్లో నా భార్య అన్న మాటలకి, నా భార్య చేస్తున్న చేష్టలకి వేరే వాళ్ళైతే ఎప్పుడో చచ్చిపోయేవాడు, ఇంకొకడైతే ఏదో ఒక రకంగా తిరగబడేవాడు. కానీ నేను గొడవ పెట్టుకొని ఆవిడ ఎక్కడికన్నా పంపిస్తే ఈ ఇంట్లో ఈ పాప పని ఈయన పని నేను చేయలేనని తెలిసి ఎప్పుడు చచ్చిపోతాడు మీ నాన్న, ఈ బాధలు భరించలేకపోతున్నాం, బయటికి వెళ్దామంటే ఒక సుఖం లేదు, సంతోషం లేదు, అనవసరంగా నిన్నిచ్చి పెళ్లి చేశారు నాకు ఈ జీవితానికి, ఈ ముసలోడే నాకు లోకం అయిపోయింది అని డైరెక్ట్ గా మా నాన్న వినేటట్టు మాట్లాడుతున్నా ఏమి చేయని సహాయ స్థితిలో ఉన్న నేను మా నాన్నకిచ్చే బహుమతి ఇదేనా అని చెప్పి కడుపు తరుక్కోపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య తలుపు తీసుకొని వచ్చేటప్పటికి ఈయన ఏడవటం చూసి ఏంటి కొత్తగా ఏడుస్తున్నారు, ఏమైంది, మళ్ళీ ఏమన్నా మీ నాన్న ఏదన్నా కట్టుకథ ఏమన్నా చెప్పాడా అనేటప్పటికీ లోపల చూసేటప్పటికి మళ్ళా ఆ పాప అక్కడే ఉంది. మళ్ళా అక్కడికి లోపలికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పానండి నువ్వు లోపలికి ఉండొద్దా అనేటప్పటికి వాళ్ళ డాడీ గబగబా రెయిన్ కోట్ వేసుకుంటాడు. ఎక్కడికి, వర్షం వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు, రైల్లో కాబట్టి తొందరగా నేను వచ్చేసానంటే, లేదు మా నాన్న ఎప్పటి నుంచో నన్ను ఒక బిస్కెట్ ప్యాకెట్ అడుగుతున్నాడు, అది నేను తీసుకురావట్లేదు, ఈరోజు ఎలాగో సెలవే కదా, టైం కూడా ఎక్కువ లేదు కదా, వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటున్నారంటే ఓ అబ్బో బాగానే ఉంది, ఆ ముసలోడేదో అడిగి రేపో మాపో పోయాడు అడిగాడని చెప్పి మీరు ప్రాణం మీదకు తెచ్చుకుంటారా, ఏదన్నా గుద్దితే నేను అనుభవించాలి, అదైనా మీ నాన్న రోజు రోజుకి చిన్నపిల్లడు అయిపోతున్నాడు, కొత్త కొత్త కోరికలు వస్తున్నాయి ఏంటంటప్పటికి పళ్ళు అని చంప మీద కొడతాడు ఒకటే, నిశ్చేష్టాలైపోద్ది. ఎప్పుడు లేని ఈ యాక్షన్కి రియాక్షన్, నో రియాక్షన్, నోరు మూతపడిపోయింది. ఆ కొట్టిన దెబ్బ కంటే నా మీదే చేసేసుకున్నాడేంటి, ఏం జరిగిందో అన్న షాక్ లో ఉండిపోయింది. వెంటనే వాళ్ళ కూతురు హేమ కూడా డాడీ నేను కూడా వస్తా పదా అని రెయిన్ కోట్ వేసుకుంటుంది. రావద్దంటే హే వర్షంలో నీకు తడిస్తే అని అనుభూతే ఊరుకమ్మ, తడిస్తే ఏమవుద్ది, జలుబు చేస్తుంది, దగ్గొద్దు అంతేగా అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు బండి ఎక్కేటప్పటికి వీళ్ళ ఆవిడ ఏం చేయాలో అని తెలియక అక్కడే గదిలో కూర్చుంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత అన్నట్టుగానే బాగా ట్రాఫిక్ అవి బాగా లేట్ అయిపోద్ది. సంతోషంగా ఆ ప్యాకెట్లు ఆయన నాన్న అడిగిన 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని మా నాన్నకి దగ్గరుండి తినిపించాలి, ఇన్ని రోజులు మా నాన్న చేసిన రోజులు గుర్తుకొస్తున్నా పెద్ద పట్టించుకునేవాడు కాదు, ఈ రోజు నుంచి
నన్ను చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఎలా చూసుకున్నాడో అలాగే చూసుకోవాలి, ఏదైతే అది అయిందని చెప్పి ఆనందంగా హ్యాపీగా ఇంటికెళ్ళి నాన్న లెగండి, ఇదిగో మీరు అడిగిన బిస్కెట్ తెచ్చానని చెప్పి అక్కడికి ఇచ్చి చూసేటప్పటికి పక్కకి తలవాలిపోయి ఉంటుంది, ప్రశాంతంగా చనిపోయి ఉంటాడు ఆయన. అది చూసి ఆ కొడుకు ఆ మనవరాలు గుండెలు అదిరిపోయేలాగా ఏడుస్తాడు. ఎందుకంటే అడిగినప్పుడు తీసుకురాలేకపోయాడు, తీసుకొచ్చినప్పుడు తింటాక ఆయన లేడు. ఆ బాధ ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. మనం ఇష్టపడిన వాళ్ళు ఇష్టపడినంతసేపు మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేయటం మొదలు పెడతారో వాళ్ళ విలువేంటో తెలుస్తుంది. ఆ బాధ అనుభవించిన వాడికే తెలుస్తుంది. ఇది చెప్పటానికి అంత ఈజీ అయ్యే పదం కాదు. ఆల్రెడీ మీ అందరూ కూడా అనుభవించే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. కానీ అదే బాధ ఇతను అనిపిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక బిస్కెట్ ప్యాకెట్, 20 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఆయన అదే అడిగాడు. ఆ అడగటానికి కూడా కారణం ఏంటంటే, చిన్నప్పుడు ఏది కావాలితే అది నీకు అందించాను రా నాన్న, నాకు కనీసం నేను అడిగితే నా మీద ఎంత లవ్ ఉంది, ఎంత జాలి ఉంది, కనీసం మన అన్న అడుగుతున్నాడు అని తీసుకొద్దామనైనా ఉందేమో అని గుర్తు చేయటానికి అడిగాడు ఆ పెద్ద అయినా. అది గ్రహించలేని ఆ కొడుకు రేపు తీసుకురావచ్చులే అని నెగ్లెక్ట్ చేశాడు. ఈ రోజు తీసుకొచ్చేటప్పటికి చనిపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి స్టోరీలు చాలా వినుండొచ్చు. కాకపోతే ఈ రోజుల్లో ఆ పెద్ద ఆయన రోజు ఒక ప్రార్థన చేస్తానని చెప్పాడు. ఏమని? నేను మంచం మీద పడి వేరొకరి ద్వారా నా పనులన్నీ చేపించుకునే స్థితి రాకముందే నేను చనిపోవాలి అని కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. 50 సంవత్సరాలోడు అదే కోరిక, తొందరగా పెళ్లి చేసుకొని పిల్లలు పెళ్లి చేసేసిన వాళ్ళు, 60 years వాళ్ళకి కూడా అదే బాధ. 70 years వాళ్ళు అంటే దాదాపుగా ఎక్కడో కొంతమంది ఉంటున్నారు, అంతమంది కూడా ఉండట్లేదు. ఉన్నా సరే ఎక్కువ శాతం ఆ బాధ కలిగించే ఇంకా ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎన్ని రోజులలాగా ఇంకా ఈ మాటలు పడిస్తూనే ఉండాలా అనుకుని బతుకునే వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ నేను ఆడా మగ అని చూడట్లేదు. మగవాళ్ళు కూడా తల్లిదండ్రుల్ని పెన్షన్ వచ్చే డబ్బుల కోసం వాడెవడో మొన్న వాళ్ళ ముసలమ్మ ఇంత ఒడిలిపోయి ఉంది, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఒక నుయ్యిలాగా ఉంటే అందులో పడైపోతున్నాడు. మీ అందరూ చూసే ఉండొచ్చు సోషల్ మీడియాలో. తాగేసి ఉన్నాడు ఆడు కొడుకు. ఆ రోజే వృద్ధాప్య పెన్షన్ పంచిపెట్టిన రోజు ఆ ముసలి ఆవిడ దగ్గర లాగేసుకుని ఏమన్నందుకు తీసుకెళ్ళి అందులో పడైపోతున్నాడు. అలాగే ఇంకా ఆస్తి రాసుకోకుండా చచ్చిపోయే వరకు తన దగ్గరే పెట్టుకుంటున్నాడని నిర్దాక్షిణ్యంగా చంపేసే వాళ్ళు ఉన్నారు. ఇంత ఘోరంగా ఈ భూమి మీదకి మనము వచ్చి ఇంత అద్భుతమైన రుచులు, అభిరుచులు, కోర్కులు, విలాసాలు, విందులు, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త లోకాలు, కొత్త కొత్త అడ్వెంచర్స్ చేస్తున్నామంటే మన తల్లిదండ్రులు మనకి పెట్టిన భిక్ష. వాళ్ళనే వాళ్ళు కనుక లేకపోతే మనం అనేవాళ్ళం ఈరోజు ఈ భూమి మీద ఉండలేము. కానీ కాలకృత్యాలు తీర్స్తేనే, ముసలి వాళ్ళు ఉన్నప్పుడు కాలకృత్యాలు తీస్తేనే కొడుకుగా బాధ్యత తీర్చినట్టు కాదు. మిడిల్ వయసు నుండి వీళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పటికే పిల్లలంటే ఇంత దారుణంగా ఉంటుందా బాబోయ్ అనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చేసారు నవ్వేడేస్. ప్లీజ్ ఒక్కసారి గుర్తించుకోండి, మీరు పుట్టిన తర్వాత మీకోసమే వాళ్ళ సుఖాలు, సంతోషాలన్నీ త్యాగం చేసి మీరు ఒక ఉన్నత స్థితిలోకి వెళితే హ్యాపీగా ఫీల్ అవ్వాలని వాళ్ళ కోరిక మీద బతుకుతున్నారు. కానీ వీడు పెద్ద అయిపోయి బతికేసి నన్ను చూసుకొని నన్ను ఏదో అంతరిక్షానికి తీసుకెళ్ళాలి, అందుకోసమే నేను బతుకుతున్నాను అని కోరుకుని ఏ తండ్రి ఉండడు. అందుకోసమని ఒక్కసారి ఇటువంటి వీడియోలు
ప్రతి ఒక్కరూ చూడాలి. చూసిన తర్వాత మార్పు అనేది రావాలి. లేకపోతే ఇలాంటి అనేకమైనవి ఉన్నాయిరా, నువ్వు మళ్ళీ కొత్తగా చెప్పేది ఏంటి అనేవాళ్ళు కూడా ఉంటారు. తప్పనిసరిగా అలా ఉంటే డైరెక్ట్గా కామెంట్ చేయండి, తెలుసుకుందామని ఒకసారి ఎంతమంది ఉన్నారని. అలాగే ఎస్పెషల్లీ పిల్లలకు చూపించండి. ఈ జనరేషన్లో ఉన్న తల్లిదండ్రులందరూ వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా కనీసం మనల్ని పట్టించుకోవాలంటే మన పిల్లలు జాగ్రత్త పడాలి కదా. లేకపోతే మనం కూడా అంతకంటే ఘోరమైన సిచ్యువేషన్ అనిపించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా రియలైజ్ అవ్వాలంటే చదువు ఒక్కటే, స్కూల్కి వెళ్ళి చదువుకొని హోంవర్క్ రాసి పడుకుంటే సరిపోదు. తప్పనిసరిగా అవగాహన, మోటివేషన్ అనేది పిల్లలకి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి నా వీడియోలు అతి తక్కువ మంది చూసినా నేను మాత్రం ఇటువంటి వీడియోలు చేయడానికి కారణం పిల్లల్లో మార్పు రావాలి, ఆ మార్పు వల్ల సమాజంలో మార్పు రావాలని జయంతో చేస్తున్నాను. అటువంటి వీడియోలో చేస్తూనే ఉంటాను ఎంత తక్కువ మంది చూసినా. బట్ నా ఇంటెన్షన్ ఉన్నది ప్రజల్లోకి వెళ్తే నలుగురు ద్వారా నా యొక్క కోరిక నెరవేరుతుందంటే ఆ సంతోషం నేను బతుకుండే వరకు హ్యాపీగా ఉంటానని మీ అందరికీ విన్నవించుకుంటూ, తప్పనిసరిగా వాచ్ చేసి మీ పిల్లలకి, మీ రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.